హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గర్ల్ బ్లాగ్స్. సో ఇవాళ అయితే మా అక్క బాగా ఆకలేస్తుంది, ఇంట్లో తినడానికి ఏం లేవు, రా అరిసెలు చేద్దామని చెప్పి ఫోన్ చేసింది. నేను ఆ టైంలో అయితే అన్నం తింటున్నా, ఈవినింగ్ 4కి అలా. సరే తినేసి వస్తా అక్క అని చెప్పా. తర్వాత తిందులే రా పని ఉంది అంది. ఏంటా అని వెళ్తే అక్కడికి అరిసెలు చేద్దాం రా, ఆకలేస్తుంది, ఏమన్నా తినడానికి ఇంట్లో ఏం లేవు అని చెప్పింది. ఉదయమే బియ్యం నానబోసిందంట. అవి కొంచెం ఆరిన తర్వాత ఇంకా తీసి ఆరబెట్టి మిక్సీ అయితే వేసింది కేజీ పిండి. సో ఇంకైతే పాకం పట్టడానికి బెల్లం వేసి చేసాము. పాకం వచ్చిందా లేదా అని అమ్మమ్మతో టెస్ట్ చేపించాము. దాని తర్వాత ఇంక ఇక్కడ పిండి పోసి సలిపిండి కోసం చేస్తున్నాము. అది మా వల్ల ఎక్కడైంది, మేము తిప్పలేకపోతున్నాం. నేనేమో వీడియో షూట్ చేస్తున్నా, పని చేద్దురా అని పిలిస్తే పని చేయకుండా వీడియోలు తీసుకుంటున్నా. సరేలే అని చెప్పి మా మామయ్య అంటే అక్కడ మామయ్యని పిలిచి తిప్పు అంటే ఇంకా చూడు, నీకెందుకు ఉన్న సత్తమంతా యూజ్ చేసి గిన్నె కూడా ఎగిరేటట్టు తిప్పాడు. అంతలా మనం ఎక్కడ తిప్పుతాం, ముందు కొంచెం బాగానే తిప్పాడు, తర్వాత చూడండి ఇప్పుడు ఎగిరిద్ది గిన్నె తిప్పితే. నార్మల్గా అయితే నేనైనా తిప్పేదాన్ని, కానీ ఇప్పుడు మనకి వీడియో తీసుకునేది ఒక పెద్ద పని ఎక్కువైంది కదా. సో దానివల్ల ఇంక మామయ్యతో అయితే తిప్పించాను. ఏమనుకోకండే, మా మామయ్య బాగా హెల్ప్ చేస్తాడు మా అక్క కోసం. ఇది ఇక్కడ ఇంకా తిప్పుతూ ఉన్నారు కదా, సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఆయిల్ హీట్ చేయాలి కదా. కొంచెం ఆరిన తర్వాత నేనేమో ఇక్కడ గట్టిగా అయిందా ఏంటి, కరెక్ట్గా సరిపోయిందా లేదా అని అడుగుతున్నా. మా మామయ్య ఏమో నా తలకాయ దీకు, నన్ను దీకు, అందరు ఎగతాళి చేస్తారన్నారు. తీసేలే ఆల్రెడీ అని చెప్తున్నాను. ఇంకా నవ్వుకుంటా మొత్తం అయితే అంతా పిండి అయితే కలిపాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. చాలా ఈజీ చూడండి, ఇప్పుడే గట్టి గట్టిగా తిప్పుతున్నాడు, అదేమో అక్క పట్టుకోలేకపోతుంది, ఎగిరెగిరి పడుతుంది. చూడండి ఎలా కలుపుతున్నాడు. అయ్యయ్యో అదిగో వెళ్ళిపోయింది. సో ఇంకా చాలే అని చెప్పేసి కలపడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బాండీలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా రౌండ్లు నన్ను చేసి సాధమనింది. మనం చేస్తే గోదావరికి ఒకటి వెళ్తే రాజమండ్రి నుంచి ఇంకొకటి వెళ్తుంది. అందుకని చెప్పేసి నేను చేయకుండా నేనైతే ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది కదా అరిసెలు బయటికి తీసిన తర్వాత, ఇంకా అది తీసే ప్రోగ్రాం పెట్టుకున్నా. ముద్దలు చేద్దామన్నా కూడా చేతులు కాలిపోతున్నాయి. సో దానిపైన అయితే కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు అయితే తీసుకొని ఇంకా అక్కే బాగా సాగొట్టింది. నేనేమో ఇంకా ఆయిల్ పోయేలాగా ప్రెస్ చేశాను. ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా అది తీసి. ఇంక మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అయితే ఆరబెట్టుకున్నాం. నార్మల్గా వరి చెత్త మీద పెడతాము.